సో అందరికీ నమస్కారం. సో ఈరోజు బస్సారు వంచారు విత్ పొనుగంటి కూరాకు ఒనుగానే సొప్పుతో వంచారు. అంటే బస్సారు అంటారు కన్నడలో, కర్ణాటక సైడు. చక్లీ. సో సూపర్ టేస్టీ హెల్తీ డిష్. సో ఈ డెకరేషన్, ఈ చక్లీ డెకరేషన్ ఈజ్ డన్ బై వరు. హూ ఈస్ దిస్ వరు? Varu is my sister's daughter, ma akku kuturu, chinnu kuturu. She is going to join in this video. Varu, say something. Say hi. Hi. So ఎట్లుండే చారు? ఎట్లుంది చారు? సూపర్ గా ఉండే, డిఫరెంట్ టేస్ట్ వచ్చిండే. కూరాకు సూపర్ ఉండే కూరాకును. అది బరీ తిన్నాను, బాగుండు. తిరిగా ఎరగడ్లు వేసిన దానికి సూపర్ టేస్ట్ వచ్చింది. కూరాకు చపాతీతోనూ తినొచ్చు, రైస్ తోనూ తినొచ్చు. అట్లే. సో ఎప్పుడైనా తినిండావా? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. బస్సారు అంత ఎప్పుడో తినిన్నాను, నాకు కాదు. సో సూపర్ గా డెకరేట్ చేసింది చక్లాలతో. చక్లాల రెసిపీ లేదు దీంట్లో, ఓన్లీ బస్సారు అండ్ కూరాకు రెసిపీ మాత్రము. చూస్తాము ఎట్లా చేసేదో. వంచిన సార్కి పెసలు వేసినాము, ఉడుకుతుంది. హాఫ్ గ్లాస్ అంత. ఇప్పుడు కొంచెం పసుపు, తిరిగా ఆయిల్ వేసుకుంటాం. ఏదంటే బాగా ఉడుకుని అని. ఇప్పుడు మనం పెనుగంటి కూరాకు వేస్తున్నాము. పనుగంటి కూరాకు కండ్లకు చాలా మంచిది. దాన్ని ఏం చేస్తామంటే చిన్నగా ఉంటుంది. అది ఒక గుడ్లు కట్ల అమ్ముతారు వాళ్ళు కూడా. కట్టే అంటే చేసి అమ్మేలేదు. దాన్ని బాగా నీళ్ళలో కడుక్కొనిసి సన్నగా కట్ చేసుకొనిసి దీనికి పెసలేసినాం కదా ఆల్రెడీ, దాని జొతికి వేసేసి ఇప్పుడు ఒక 3 to 4 విజిల్స్ ఇడుస్తాము. జాస్తిగా కొంచెం నీళ్ళు వేసుకోవాలా, 3-4 గ్లాసులు. కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకొని ఒక 3 to 4 విజిల్స్ ఇడుచుకుందాం. ఇప్పుడు విజిల్ వచ్చే లోపల గ్రైండ్ చేసేదానికి కొన్ని మసాలాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ బాండ్లీ పెట్టి గీ వేసినాం. జీరా, సాసులు, మెంతాలు. దాని జೊತೆಗೆ ఇంకా పెప్పర్, ఆనియన్, ಗಾರ್ಲಿಕ್, తెల్లగడ్డలు, గసగసాలు. ಸೊ ಏನೇನು ಹಾಕಬೇಕು ಅಂದ್ರೆ ಜೀರಾ, ಮಸ್ಟರ್ಡ್ ಸೀಡ್ಸ್, ಮೆಂತ್ಯ, ಆಮೇಲೆ ಗಾರ್ಲಿಕ್, ಆನಿಯನ್, ಆಮೇಲೆ ಪಾಪಿ ಸೀಡ್ಸ್, ಆಮೇಲೆ ಪೆಪ್ಪರ್ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ఫ్రై ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. మేము గీ వేసినాము, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూసుకొని, అంటే గీ వేస్తే ఫ్లేవర్ వస్తుంది, ఒక యాడెడ్ ఫ్లేవర్. కొంచెం ఫ్రై చేసుకుని దీనికి కోకోనట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది ఎట్లా వేపుకోవాలంటే ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్, ఆల్మోస్ట్ ఇది సంపిగే పువ్వు వస్తుంది చూడండి, సంపంగి పువ్వు, ఆ కలర్ వచ్చేంతగా వేపుకోవాలి. ಸಂಪಿಗೆ ಹೂವು ಕಲರ್ ಬರೋ ಥರ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು. ಇದು ಆ್ಯಕ್ಚುಲಿ దీంట్లో ఆఫీస్లో మా కొలీగ్ ఒకరు అడిగిరి బస్సారు ಹೆಂಗೆ ಮಾಡೋದು, అది ಒಂದ್ಸಲ ಹಾಕಿ ನಿಮ್ಮ ఛానಲಲ್ಲಿ దానికి చేస్తామని. ఏం చేస్తాయి ఒక వారం ఇంకా ఇక్కడ? నేను దినానికి 2-3 ఫిల్మ్స్ ప్రైమ్ లో చూస్తా. యా ఫిల్మ్ బాగుంటాయి చూసిన దాంట్లో? నువ్వు సరిలేరు నీకెవరు అంటే నేను మహేష్ బాబు ఫ్యాన్. బాగుందా? వారం ఇంకేం చేస్తావే? నేను డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్క్ పోతా ఉంటుంది. మాస్క్ వేసుకొని పోవాలి అంటే లాక్డౌన్ టైం కదా. పార్క్లో ఏమేమి చేస్తావే? వాకింగ్, స్వింగ్, స్లైడ్. ఫస్ట్ భయం అవుతా ఉండే, తిరిగా అంకల్ చెప్పింది అయినాక ధైర్యంగా ఆడుతుంది. సో దీని జೊತೆ కొంచెం కర్రీ లీవ్స్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. వెట్టుంటుంది అడిగిండేది అంటే ఫస్ట్ మనం డ్రై చేసి పెట్టుకుంటాము. దానికి కొంచెము కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ వేసుకుందాం కొంచెం. అది వేసుకొని కొంచెం చాలండి, అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం బాగా.
ఆ కర్రీ లీవ్స్ గురించి ఆల్రెడీ చెప్పిండాము, ఇంకొకసారి చెప్పేస్తాను. కర్రీ లీవ్స్ అట్లా ఫ్రెష్గా ఎట్లా ఉంటుందంటే మేము ఆల్రెడీ తెచ్చి 1 వీక్ పైన అయిపోయి 1 వీక్ 15 days అవుతుంది. అయినా చూడండి ఇంత ఫ్రెష్గా ఉంది. మీరు ఏం చేయాలంటే అంగడి నుంచి కర్రీ లీవ్స్ తెస్తేనే నీళ్ళలో బాగా వాష్ చేసుకొని బయట బట్టలు ఆరేస్తాం కదా, అట్లా క్లిప్ వేసేసి నీట్గా ఆరేసుకోండి. ఆ నీళ్ళంతా ఫుల్ కంప్లీట్గా డ్రైన్ అయిపోతానే ఇడిపించుకొనేసి ఒక బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో అప్పుడు ఎప్పుడు ఇట్లా ఫ్రెష్గానే ఉంటుంది బాగా. సో ఇప్పుడు నీట్గా బాగా ఫ్రై అయి నుంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకొనేసి దీన్ని స్మూత్ పేస్ట్ అట్లా మిక్సీకి వేసేసుకుందాం. మిక్సీకి వేసుకొని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడుకుగా ఉంది, వేడిగా ఉంది. ఇట్ ఇస్ టూ హాట్. ಸೊ కొంచెం ಲೆಟ್ ಇಟ್ ಕೂಲ್ ಆದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಮಿಕ್ಸಿಗೆ ಹಾಕೊಳ್ಳೋಣ. ಅದು ನೀರು ಹಾಕೊಂಡು ಸ್ಮೂತ್ ಪೇಸ್ಟ್ ಆಗಿ ಬರೋ ತರ మిక్సీకి ಹಾಕೊಳ್ಳೋಣ. 4 విజిల్స్ అయింది. కుక్కర్ ఓపెన్ చేస్తాను. వావ్ వావ్ కలర్ఫుల్ గా ఉంది. బాగుందా? సూపర్ గా ఉంది. కలర్ఫుల్ గా. కలర్ఫుల్ ఏమని ఉండేది, ఉత్త గ్రీన్ ఆడ. గ్రీన్ ఏం కలర్ఫుల్? గ్రీన్ కలరే కదా కదా. గో గ్రీన్. ಓಕೆ. ಸೊ ఇప్పుడు బాగా ಉಡುಕಿಂది, ಚೆನ್ನಾಗಿ ಬೆಂದಿದೆ. ಇದನ್ನ ಇವಾಗ ಸ್ಟ್ರೈನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ, అంటే ಬಗ್ಗಿಸ್ಕೊಂಡ್ಬಿಡೋಣ ಅಂತ. ఈ వాటర్ అట్లే పెట్టుకోవాలా? ఈ వాటర్ తోనే చారు చేసేది. సో ఇట్లా స్ట్రైనర్ లో వేసుకొని ఆ కురాక్ సపరేట్ గా, నీళ్లు సపరేట్ గా వచ్చేస్తుంది. ఆ నీళ్ళు అట్లే పెట్టుకోండి. సో ఆ నీళ్ళలోనే మనం ఇప్పుడు సాంబార్ చేసేది. సో ఆ ನೀರು ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡೆ ನಾವು ಇವಾಗ సాంబార్ ಮಾಡೋಣ. సో ఇప్పుడు ఆ నీళ్ళు ఉంటుంది కదా, సపరేట్ చేసుకోండి నీళ్లు. ఆ నీళ్లు పెట్టుకొనేసి కొంచెం స్టవ్ ఆన్ చేసుకుందాము. అది కొంచెం ఉడుకైతేనే ఇప్పుడు అప్పుడే రుబ్బుకుంటాం కదా మసాలా, ఆ మసాలా వేసుకుందాం. ఇదేం ఈ కలర్ ఉంది అనుకుంటారు, మేము యాక్చువల్లీ దీనికి రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే బ్యాడ్గి మెన్షన్కాయ మేము యాడ్ చేసుకోలేదు. ఆ సపరేట్ అది గ్రైండెడ్ మసాలా వేసుకొని దాని జొతికి మనం కావాలంటే ఇప్పుడు కలర్ కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఆమెటికి సాంబార్ పౌడర్ వేసుకుందాం. సో మీరు అక్కడే కావాలంటే ఫ్రై చేసినప్పుడే రెడ్ చిల్లీ వేస్తే రెడ్ కలర్ వస్తుంది. ఇది గ్రైండెడ్ మిక్చర్ అప్పుడే రెడ్ కలర్ వచ్చేస్తుంది. కలర్ ఇట్ డస్ ನಾಟ್ ಮ್ಯಾಟರ್. ಯಾ, ಸೊ ಯು ಕ್ಯಾನ್ ಆಡ್ ದ ಕಲರ್ ಎನಿ ಟೈಮ್. ಸೊ ಇವಾಗ ಅದು ಆ ನೀರಿಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ನಾವು ಅದು ಗ್ರೈಂಡ್ ಮಾಡಿರ್ತೀವಲ್ಲ ಆ ಮಿಕ್ಸ್ಚರ್ನ, ಅದನ್ನ ಫಸ್ಟ್ ಆಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಬೇಕಂದ್ರೆ ಆ ಮಿಕ್ಸ್ಚರ್ಗೆ ನೀವು ಬ್ಯಾಡ್ಗೆ ಮೆಣಸಿನಕಾಯಿ ಹಾಕೊಂಡ್ರೆ ಇವಾಗಲೇ ಕಲರ್ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇವಾಗ ಕೂಡ ನಾವು ಆಡ್ ಮಾಡ್ಕೋಬಹುದು. ಅದು ಆಪ್ಷನಲ್, ಯಾವಾಗಾದ್ರೂ యూజ్ ಮಾಡ್ಕೋಬಹುದು. అంటే ఆ మిక్సీలో ఉండే జార్కి నీళ్ళు కూడా పోసుకొని ఇంకా కొంచెం నీళ్ళు పోసుకుంటాం. సో గ్రైండెడ్ మసాలా వేసిందాము, దాంట్లో నీళ్లు వేసేసిందాము. ఇప్పుడు చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ చాలా ఇంకొంచెం వేయండి, అది కలర్ కోసం అంతే. కలర్ కోసం అంటే కారం వచ్చేది, కారం వస్తుంది, కొంచెం కలర్ ఉంది అంట అంతే. కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు కదా సాంబార్కి. సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేసుకుందాము. సాంబార్ పౌడర్ మీ ఇంట్లో చేసిండేదైతేనో సరే, అంగడి నుంచి తెచ్చిండేదైనా సరే. సో వరు ఈ చారు తినిండావు నువ్వు ఎప్పుడైనా? ఎన్నో కిత్తలు తినిండవా? ఏం కూరట్లా తినిండవు? యావ్యావ కూరలో తినిండావు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూరలో తినినా. డిఫరెంట్ టైప్స్, కానీ ఇది కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. ఏమిటికే స్పెషల్ అనిపిస్తుందా? రీజన్ చెప్పు. కానీ ఏమో ఈ కురాకులో తినిండలేదా నువ్వు? పనగంట కురాకులో తినిండలేదు. ಓಕೆ. ಸೊ ಇವಾಗ ಮಿಕ್ಸ್ಚರ್ ಹಾಕೊಂಡ್ಮೇಲೆ ಗ್ರೈಂಡೆಡ್ ಮಿಕ್ಸ್ಚರ್ ಸ್ವಲ್ಪ ರೆಡ್ ಚಿಲ್ಲಿ ಪೌಡರು ಮತ್ತೆ ಸಾಂಬಾರ್ ಪೌಡರ್ ಹಾಕೊಳ್ಳಿ. ಇದು ಡಿಪೆಂಡ್ಸ್ ಆನ್ ಎಷ್ಟು ಖಾರ ಬೇಕೋ ನಿಮಗೆ, ಅದು ನೋಡ್ಕೊಂಡು ನೀವು ಆಡ್ ಮಾಡ್ಕೊಳ್ಬಹುದು. ಯಾಕಂದ್ರೆ ಕಲರ್ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಮತ್ತೆ ಮತ್ತೆ ಆಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅದು ಖಾರ ಹೆಚ್ಚಾಗ್ಬಿಡುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಗ್ರೀನ್ ಆಗಾದ್ರೂ ಇರ್ಬೋದು, ರೆಡ್ ಆಗಾದ್ರೂ ಇರ್ಬೋದು. ಯಾ, ಬಸ್ಸಾರು ಇಟ್ ಡಿಪೆಂಡ್ಸ್. ಕಲರ್ ಡಸ್ ನಾಟ್ ಮ್ಯಾಟರ್, ಓನ್ಲಿ ಟೇಸ್ಟ್ ಮ್ಯಾಟರ್ಸ್. ಟೇಸ್ಟ್ ಮ್ಯಾಟರ್ಸ್, ಎಸ್ ಎಸ್. ಸೊ ಅದು ಬಿಸಿ ಆಗುವಷ್ಟೊತ್ತಿಗೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮುಂಚೆನೆ ಹುಣಸೆಹಣ್ಣು టామరిండ్ జ్యూస్ రెడీ ಮಾಡಿ ఇట్టుకోಬೇಕು. సో టామరిండ్ చింతపండు జ్యూస్ రెడీ చేసి పెట్టుకోరేసేయండి. అలాంటే అది కొంచెం వేడవగానే మీరు ఆ టామరిండ్ జ్యూస్ కూడా పోసేయాలి దానికి. నెక్స్ట్ ఈ కూరాక్ని అది రెడీ అయ్యే లోపల ఈ కూరాక్కి మీరు ఇచ్చేసుకోవచ్చు. తిరుగుబాతు వేసుకునేస్తాం. మామూలు ఆయిల్ అంతా వేసి ఆనియన్స్ అన్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్స్ రెడీ ఫర్ ఈటింగ్. ఎస్. సో ఇప్పుడు కూరకి బండ్లు పెట్టుకున్నాము, బండ్లు పెట్టుకొని ఆయిల్ వేస్తాము తిరుగుబాతుకి.
సో ఆయిల్ ఒక 2 స్పూన్స్ అంటే వేసుకోండి, 2 to 3 స్పూన్స్ వేసుకోండి, అలాంటే ఆనియన్స్ కూడా ఉంది దానికి. ఇదేమంటే ఒక యాడెడ్ ఫ్లేవర్గా ఉంటుంది. యాక్చువల్లీ సైడ్ కొందరు వితౌట్ తిరుగుబాత్ కూడా వేసుకొని తినేయచ్చు. సో తిరుగుబాత్ వేస్తే అదొక్కర బాగుంటుంది తినేక. సో ఇప్పుడు సాసులు కొంచెము, మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర, జీరా చాలు, ఓకే 2 వేసేసేసి ఇప్పుడు అది కొంచెము పటపట అనగానే విల్ యాడ్ అవర్ ఆనియన్స్. సో దానికి కొంచెము హింగ్ కూడా వేసుకుందాం, యాసఫోర్టెడ్ హింగ్. సో విల్ యాడ్ లిటిల్ హింగ్ టు ఇట్. సో ఒక మిక్స్ ఇచ్చేయండి ఫస్ట్, ఒక మిక్స్ ఇచ్చేసేసి ఇప్పుడు ఆనియన్స్ వేసేయండి. సో ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటాము. సో ఆనియన్స్ బాగా ఫ్రై కావాలా, అది ఫ్రై కావాలంటే కొంచెం యూ క్యాన్ జస్ట్ యాడ్ లిటిల్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని, పసుపు కూడా యాడ్ చేసుకోండి. అదంతా ఆప్షనల్. పసుపు యూ వాంట్ యూ క్యాన్ యాడ్ ఇట్. పసుపు కొంచెం యాడ్ చేసుకోండి దీనికి. సో కొంచెము టర్మరిక్, సో యూ కెన్ యాడ్ లిటిల్ టర్మరిక్. తర్వాత ఫ్రై నీట్గా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ వచ్చి నుంచి దీనికి ఇది మనం ఏం తీసి పెట్టుకుందాం ఆ కురాకుని వేసేసుకుందాము. సో ఈ పొనగంటు కురాకు కండ్లకు చాలా మంచిది, బట్ వెరీ రేర్గా చిక్కేది. అవును, చిక్కర అది బాగా ఫ్రెష్గా ఉండే జాగాలో తీసుకొస్తే బాగుంటుంది, అంటే బాగా నీట్గా ఉంటుంది. ఒక్కొక్కరి అంత ఇది స్మెల్ కూడా వచ్చేస్తుంది బాగా. సో అది తీసుకునేటప్పుడు మీరేం చేయాలంటే బాగా ఫ్రెష్గా నీట్గా ఉండేది చూసుకొని తీసుకోవాలి. ఈ కురాకు తినిండవు నువ్వు వరు? లేదు, అంటే ఇది రేర్ కదా చిక్కేది. రేర్ చిక్కేది ఇప్పుడు మేము చెప్పిన మట్టుకు రేర్ చిక్కేది ఏంటావు నువ్వు తినిండావా? పొనగంటు కురాకు తినిండావు పేరు? సో బాగుంటుంది, వేరే వేరే డిఫరెంట్ కురాకులు వేసుకుంటారు. కావాలంటే యూ కెన్ యాడ్ దాల్, క్యాబేజ్, అట్లా ఎనీ టైప్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ యాడ్. మేము పెసలు వేసినాము, దానికి బదులు తూర్ దాల్ కూడా వేసుకోవచ్చు. తూర్ దాల్, మసూర్ దాల్ వేసుకోవచ్చు. సో కురాకు బదులు యూ కెన్ యాడ్ క్యాబేజ్. సో ఇదే స్టైల్లో డిఫరెంట్ స్టైల్ గా చేస్తారు. సో ఇది మా స్టైల్. సో మేము కురాకులో చేసి చూపిస్తామనేసి ఈ కురాకు చేసుకుంటాం అంతే. సో ఇది రైస్ కి, మిల్లెట్స్ కి, రాగి ముద్దకి సూపర్ టేస్ట్. రాగి ముద్దకి సూపర్ గా ఉంటుంది. కొంచెం ఘీ యాడ్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఇదంతా ఫ్రై అయిపోయింది బాగా. కురాకు వేసేసుకుందాం. కురాకు వేసి అది కొంచెం ఉడికేటట్లుగా కొంచెం హాట్ అయ్యేట్లు మిక్స్ చేసుకోండి బాగా. సో దీనికి కావాలంటే తిరుగుబాతప్పుడు రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు. మేము కారం ఏమంత వద్దు అనేసి వేయలేదంతా. సో కెన్ యాడ్ రెడ్ చిల్లీస్ ఆర్ గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ వేస్తే షుడ్ బి కేర్ఫుల్ తినేటప్పుడు. సో ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, అలాంటి కురాకులో ఆల్మోస్ట్ సాల్ట్ ఉంటుంది. సో చూసుకొని సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. తక్కువ వేసుకోండి, కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. జాస్తి వేస్తే we can't do anything. సో ఇప్పుడు సాల్ట్ వేసి నుంచి బాగా మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ పొగ వస్తూ ఉంది, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ హాట్ ఆల్రెడీ. సో అయింది, అది వీడియో ఆఫ్ చేసేస్తాము. వీడియో కాదు, స్టవ్. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసినాము. We'll add our love to it. Yeah. Even I am adding my love. What about Varu? Varu, add your love. Yes. Mix everything. Okay. So now our tradition time. So కొంచెం తీసి చేతులను తీసుకున్నా. స్టవ్ ఆన్ లో ఉంది, స్టవ్ ఆ పక్క ఆన్ లో ఉంది చూడండి. సాంబార్ ఉడుకుతుంది అక్కడ. సో స్టవ్ ఆన్ లో ఉంది, ఆన్ లో ఉన్నప్పుడే స్టవ్ వేసేయండి. అట్లా వేసే దాని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. టేస్టింగ్ టైం. టేస్టింగ్ టైం. బాగుంది. ఎట్లుందమ్మా?
సూపర్ గా ఉంది. ఎక్కడ తినలే ఇట్లా టేస్టీ. ఈ యాక్చువల్లీ ఈ పొనగంట ఆకు సూపర్ గా ఉంటది. యాక్చువల్లీ కూరకు చేస్తే చాలా బాగుంటది. ఇప్పుడు ఆల్వేస్ వేరే చారు కన్నా ఇట్లా ఉంచిన చారు చేసి కూరకు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్వేస్ హ్యావ్ 2 to 3 meals a week. కురాకు గుడ్ ఫర్ హెల్త్. గ్రీన్స్, ఎనీ గ్రీన్స్ ఇవేంటి కాదు, ఎనీ గ్రీన్స్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఐరన్ అంతా ఉంటుంది దీంట్లో. సో సాంబార్ ఉడుకగా వచ్చింది. ఇప్పుడు యూ షుడ్ యాడ్ ద టామరిన్ జ్యూస్. సో టామరిన్ జ్యూస్ యాడ్ చేసుకొని కొంచెం కలిదిపేయండి. ఒక మిక్స్, జస్ట్ గివ్ వన్ మిక్స్. సో ఈ కురాకు కావాలంటే యూ క్యాన్ గార్నిష్ ఇట్ విత్ గ్రేటెడ్ కోకోనట్. డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్, మీకు ఎట్లా అనిపిస్తుంది అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసేయండి. సో యాడ్ చేసి పెట్టిండము. సో ఊరికి ఇట్లా యాడ్ చేసుకుని వస్తే ఇంకా టేస్ట్ ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. యా, అడిషనల్ టేస్ట్. సో ఇప్పుడు ఉడుకొస్తా ఉంది, తెరలొస్తా ఉంది ఇది. సో నౌ యూ కెన్ యాడ్ సాల్ట్, రాక్ సాల్ట్. సో ఎనీ సాల్ట్. యా, వీఆర్ యూజింగ్ ఆర్గానిక్ సాల్ట్. తక్కువ వేసుకోండి, చూసుకొని వేసుకోండి తక్కువ. దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. సో మీ టేస్ట్కి ఎట్లా ఉంటుందో అట్లా వేసుకోండి సాల్ట్. సో ఈ స్టేజ్ లో యూ క్యాన్ చెక్ ఫర్ ద ఇది కారం అండ్ సాల్ట్ రెండు కూడా. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేయలే, ఇంకా ఉడుకుతా ఉంది స్టవ్, తగులుతానే ఉంది. ఇప్పుడు దీనికి తిరగబాత్ వేసుకుందాం. ఇది సాంబార్ಗೆ ಒಗ್ಗರಣೆ, ఉంచిన చారు, బస్సారు. సో మనము ఘీలో వేసుకుంటాం. కొంచెం ఘీ వేసి కొంచెం మస్టర్డ్ సీడ్స్ అండ్ జీరా వేసుకొని బాగా అది పటపట అంటేనే కొంచెం హింగ్ వేసుకోండి. సో హింగ్ వేసుకొని ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇది కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని తర్వాత ఈ సాంబార్ కూడా ఇక్కడ రెడీగా ఉంది, దాన్ని దీనికి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ಅయింಡ ತಿರುಗಬಾದ್ಮೇಲೆ దీనికి యాడ్ చేసేసుకుందాం. ఆ ಒಗ್ಗರಣೆನ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಇದಕ್ಕೆ ಸಾಂಬಾರ್ಗೆ యాడ్ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఆ సౌండ్ వస్తేనే ఒకతర బాగుంటుంది. Now this dish is ready. Yes. సో లైట్ గా స్టవ్ పెట్టుకోండి. యాక్చువల్లీ మీరు ఆఫ్ చేసుకోవచ్చు, మా ట్రెడిషన్ కోసము స్టవ్ ఆన్ లోనే ఉంది. సో ఐఎమ్ యాడింగ్ మై లవ్ టు ఇట్. You know I'm adding my love. Numa? Adding my love. Okay, give a mix. Yeah. ఇప్పుడు అవర్ ట్రెడిషన్ కొంచెం తీసుకొని స్టవ్ ఆన్ లో ఉంది ఉన్నప్పుడే వేసేస్తాము. అట్లా వేసేదాని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది, చల్లారించుకొని టేస్ట్ చేయండి. సూపర్ గా ఉంది. యా, నైస్, వెరీ నైస్. సో సూపర్ గా ఉంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. ట్రై చేయండి, సూపర్ గా ఉంది. లైట్ గా ఉంటుంది. ఇంకొక బెనిఫిట్స్ ఏమంటే ఇది ఒక పూటకు చేసా కావాలంటే 2 days వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది మీరు ఎంత ఉడికి చేస్తా ఉంటే అంత టేస్ట్ వస్తుంది. సో ఇది అంతే, బస్సారు వంచిన చారు అంతే, ఓళ్ళకి చారు అంతే. సో 2 to 3 days యూ క్యాన్. ఓళ్ళకి చారు అని కన్ఫ్యూజ్ చేయదండి. ఓళ్ళకి చారు వేరే, బస్సారు వేరే. అవును, ఓళ్ళకి చారు వేరే, బస్సారు వేరే. చెప్పింది లాంగ్ టైం పెట్టుకోవచ్చు అంటే. ఈ బస్సారు అంతే, ఈ వంచిన చారు ఒక తూరు చేస్తే ఐ థింక్ యూ కెన్ గివ్ బ్రేక్ టు కిచెన్ ఫర్ 1 day. టైమ్ టు టేస్ట్ వరు. యా. ఎట్లుంది? సూపర్ గా ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. యు లైక్ ఇట్? యా. ఓకే. సో ఎప్పుడైనా ఇంట్లోనే వండుకొని తినండి. మీ పొಟ್ಟకి ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರಂ, ಸಂತೋಷಕರಂ, ರುಚಿಕರಂ, ಆನಂದಕರಂ. ಯಾವಾಗ್ಲೂ ಮನೆಯಲ್ಲೇ ಅಡಿಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡಿ. ಅದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತೆ ಜೇಬಿಗೆ ಸಂತೋಷಕರ, ಆರೋಗ್ಯಕರ ಮತ್ತೆ ರುಚಿಕರ. సో ఈ బస్సార్ని డిఫరెంట్ గా స్టైల్ గా చేస్తారు. మేము మా స్టైల్ లో చేసినాము. ఇట్లాను ట్రై చేసి చూడండి. బీన్స్ కూడా వేసుకోవచ్చు దీనికి. బీన్స్, పెసలు కాంబినేషన్స్ ఆర్ మెనీ కాంబినేషన్స్ ఆర్ దేర్. ఓకే. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి
షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. టేక్ కేర్.